బ్రిటిష్ కాలం నాటినటువంటి నిర్మాణాలను మనమైతే ఇప్పుడున్న జనరేషన్ అయితే చూసిన పరిస్థితి లేదు. ఆనాటి బ్రిటిష్ కాలంలో వందల ఏళ్ల సంవత్సరాల కిందటువంటి నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పడానికి నేను ఉన్నటువంటి ప్రదేశం ఒక సజీవ సాక్ష్యం అని చెప్పాలి. విజువల్గా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉందో మొట్టమొదటి విజయవాడ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రదేశం అయితే ఉన్నాం. ఒకసారి లాంగ్ షాట్ ఒకసారి చూపించేది ఏదైతే ఉందో రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి 12 పిల్లర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది 1800 సంవత్సరంలో. అప్పుడు ఏదైతే ఉందో మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగింది. ప్రస్తుతం మనం అక్కడైతే ఉన్నాం. ఏదైతే ఉందో విజయవాడ నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే రైల్వే లైన్ ఉందో దానికి సంబంధించి చరిత్ర పుటల్లో కృష్ణా రైల్వే వంతెనకి దీనికి ఒక పేరైతే ఉంది. విజయవాడ రైల్వే జంక్షన్ కోసం కృష్ణానదిపై నిర్మించిన కొత్త రైల్వే వంతెన ఇక కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ మీటర్ గేజ్ రైల్వే కోసం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1897లో మద్రాసు బెజవాడ రైల్వే మార్గంగా అభివృద్ధి కోసం దీనిని మిక్స్డ్ గేజ్గా మార్చారు. ఈ వంతెన అప్పటి బ్రిటిష్ కాలం నాటి దక్షిణ భారత రైల్వే రవాణా అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిలుగా నిలిచింది. ఉత్తర దక్షిణ భారతదేశాలకు కలిపే కోడలుగా ఈ విజయవాడ అవతరించడంతో కృష్ణా బ్రిడ్జి కీలకంగా మారింది. ఆనాటి కట్టడాల నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పడానికి సజీవ సాక్ష్యాలే ఇదని చెప్పాలి. ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ మీద దాదాపు 12 పిల్లర్లు అయితే వేయడం జరిగింది. ఈ 12 పిల్లర్లు ఆనాడు మొట్టమొదటి రైల్వే లైన్ వెళ్ళడానికి ఈ పిల్లర్లు ఎంతగానో ఉపయోగపడినాయి. అప్పుడు కట్టినటువంటి నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పుడు కొత్త లైన్లు వచ్చిన తర్వాత అటు లెఫ్ట్ రైట్స్ రెండు సైడ్లు కూడా నిర్మాణాలు రైల్వే లైన్లు వేసిన తర్వాత అప్పుడు ఆనాటి బ్రిటిష్ కట్టడాలను ఈ రోజున తొలగించే ప్రక్రియ రైల్వే శాఖ అయితే చేస్తుంది. తొలగిస్తానికి కూడా వీటిని డిస్మాంటిల్ చేయడానికి కూడా చాలా టైం పట్టే పరిస్థితుంది. దాదాపు ప్రొక్లైన్లు తీసుకొచ్చి 24 గంటల పాటు దీన్ని శిథిలావస్థ తీసుకొచ్చినా పడే పరిస్థితి అయితే లేదు. అంటే ఆ రోజున బ్రిటిష్లో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఈ నిర్మాణాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, కట్టినటువంటి మన్నిక ఎలా ఉందనేది చెప్పడానికే ఇదే పెద్ద ఉదాహరణ అని చెప్పాలి. దీంతో చూసుకుంటే ఈ చెన్నై న్యూఢిల్లీ గ్రాండ్ ట్రాక్ మార్గంలో 80వ దశాబ్దంలో కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ప్రస్తుతం వాటి మీద రైల్వే రాకపోకలు జరుగుతున్నాయి. కృష్ణానదిపై పాత రైలు వంతెన నిర్మాణం పనులు పర్యవేక్షణ కోసం ప్రస్తుతం గాంధీ కొండగా పిలిచే గట్టుపై చీఫ్ ఇంజనీర్ బంగ్లా అయితే ఉండేది. 25 ఏళ్ల క్రితం వరకు అక్కడ పర్యవేక్షక ఇంజనీరింగ్ బంగ్లా ఉండేది. 1989 వరకు ఈ రైల్వే వంతెన వినియోగంలో ఉంది. 1993లో డీకమిషన్ చేశారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత విలువైన లోహాలతో ఉపయోగించారని చెప్పడానికే ఈ సజీవ సాక్ష్యం. గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలను ఇప్పుడున్న జనరేషన్ అయితే ఎవరికి తెలిసే పరిస్థితి అయితే కాదు. అప్పుడు ఆ రోజు నిర్మాణాలు ఎంత స్ట్రాంగ్గా కట్టారు అని చెప్పడానికే ఈ పిల్లర్లే పెద్ద ఉదాహరణ అని చెప్పాలి. దాదాపు ఈ రైల్వే శాఖ అధికారులు ఈ పిల్లర్లను డిస్మాంటిల్ చేయడానికి ప్రొక్లైన్లు పెట్టి ఎంత కష్టపడినా సరే 24 గంటలు కష్టపడినా పగలడానికి డిస్మాంటిల్ శిథిలావస్థ రావడానికి కూడా చాలా టైం పట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికీ 2 రోజుల పాటు 48 గంటల పాటు ప్రొక్లైన్లతో కష్టపడితేనే ఈ కొద్దిగా అయితే ఆ పగలగొట్టడం అయితే జరిగింది, డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మిగతా ఉన్నటువంటి 11 పిల్లల పరిస్థితి ఎంత టైం పడుద్ది, ఎన్ని మిషనరీస్ వాడాలనేది చెప్పడానికి ఇదే ఉదాహరణ. దీంతో పాటు చూసుకుంటే 25 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ పర్యవేక్షకు సంబంధించి ఇంజనీరింగ్ బంగ్లా అయితే ఉండేది. 1989 వరకు ఈ రైల్వే వంతెన వినియోగంలో ఉంది. 1993లో డీకమిషన్ చేయడంతో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత లోహాలను అప్పుడు నిర్మాణానికి వినియోగించడం జరిగింది. రాతిపై నిర్మించిన ఒక్కో పిల్లర్లు కోల్చడానికి 15 రోజులు సమయం పట్టవచ్చని చెప్పి దీనికి సంబంధించినటువంటి నిపుణులు చెప్పడం జరుగుతుంది. ఈ వంతెనకు 2 వైపులా ఎత్తైన వాచ్ టవర్లు కూడా ఉంటాయి. నగరాభివృద్ధిలో భాగమైనటువంటి పురాతన వారసత్వ కట్టడాలను కాపాడుకోవడం కూల్చివేయడం పెద్ద ఒక విచారకరమని చెప్పాలి. ఆనాటి కట్టడాలను ఈ రకంగా సజీవ సాక్ష్యాలుగా చూపించడానికే S4 మీడియా గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ప్రేక్షకులు చూపించేందుకే చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఆ రోజు కట్టడాలను ఎంత స్ట్రాంగ్ అయితే ఉంది. ఈ కట్టడాలను కట్టినటువంటి బ్రిటిష్ కాలంలో 1800 సంవత్సరంలో 1863లో ఈ యొక్క పిల్లలు అయితే వేయటం అయితే జరిగింది. ఆ రోజు కట్టిన కట్టడాలను ఈ దాదాపు 12 పిల్లలు కూడా ఇదే రకంగా కట్టడం జరిగింది. ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కూడా రైల్వేలను వేయడంతో ఇది పాతదైపోయింది. దీన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు రైల్వే అధికారులు. కానీ దీన్ని తొలగించడానికి 12 రోజులు అయితే పట్టింది. దీన్ని విజువల్గా చూసుకోవచ్చు. 12 రోజులు టైం పట్టినా కనీసం ఒక పిల్లర్ని కట్ చేయడానికి కూడా ఇంత టైం పట్టిందంటే ఇప్పుడున్నటువంటి నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయి, నాణ్యత ఏ రకంగా ఉంది, అప్పటి నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పడానికి ఇదే సజీవ సాక్ష్యాలు. కానీ
చరిత్ర చెప్పుకోవడానికి ఆనాటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఇంకా ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా దీనికి సంబంధించి చూసుకుంటే ఆనాటి బ్రిటిష్కి సంబంధించినటువంటి నిర్మాణాలు చరిత్రలో అలా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి.